మనం ఇంతవరకు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్న ఆ ధన్యత గురించి మనము చెప్పుకున్నాము. ఇంకా ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పిన ధన్యతల్లో రెండవ ధన్యత మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అయితే ఏంటి ఈ దుఃఖము? క్రైస్తవులుగా మనం ఎప్పుడు దుఃఖపడుతూనే ఉండాలా? ఎలాంటి ఆనందం సంతోషం ఉండకూడదా అని మనము ఆలోచన చేస్తే మన పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి ఆనందంగా ఉండమని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని మనకి వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ ఆనందం మన దుఃఖం నుండి పుట్టాలి. ఇక్కడ ఉపయోగించిన దుఃఖించు అనే పదము గ్రీకు భాషలో ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది అంటే మన యొక్క అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని తెలియజేసే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. మన మనసులో ఉన్న అంతులేని దుఃఖం, బాధ వ్యక్తపరచడానికి దుఃఖము అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మార్కు సువార్త 16:10లో చూసుకుంటే అక్కడ ఉన్న దుఃఖం, యేసు మరణించినప్పుడు శిష్యుల యొక్క బాధను వివరించడానికి ఈ దుఃఖం అనే పదము వాడబడింది. ఆయన మనల్ని దుఃఖించమంటున్నారు. అయితే మనం అనుభవించే దుఃఖము ఎలాంటిదై ఉండాలి? ముందుగా ఈ దుఃఖము ఎలాంటిది అయి ఉండకూడదో ముందు తెలుసుకుందాము. సాధారణంగా ఈ లోకంలో ప్రియులను కోల్పోయినప్పుడు లేదా మనం అనుకున్నది జరగనప్పుడు ఏవైనా కష్ట పరిస్థితులు కానీ క్లిష్ట పరిస్థితుల్లో కానీ మనం పడే దుఃఖం కాదండి. లేక మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల ఒత్తిళ్ళు, ఇంకా వాటిని తట్టుకోలేక వచ్చే దుఃఖం కూడా కాదు. ఇలాంటి దుఃఖము మనం ఎలాంటి మనుషులకైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒకప్పుడు అనుభవించే దుఃఖము. ఇది విశ్వాసికి అవిశ్వాసికి అనే భేదం కూడా లేకుండా వస్తాయి. అయితే ఈ ధన్యతల్లో ఆయన చెప్పిన దుఃఖం ఎలా ఉంటుంది అంటే మన పాపాల గురించి మనము దుఃఖించడము. మొదటి ధన్యత మన యొక్క ఆధ్యాత్మిక లేమిని సూచిస్తుంది. అలాగే ఈ దుఃఖం కూడా ఆత్మలో మనం పడే దుఃఖము, వేదన, బాధ, మన హృదయాంతరంగంలో నుండి తన్నుకు వచ్చే దుఃఖము, మన పాపాల గురించి మనం పడే తీవ్రమైన దుఃఖము. మొదటి ధన్యతలో మనము పాపులము అనే అవగాహనలోనికి మనల్ని నడిపిస్తే, రెండవ ధన్యత ఆ పాపం వల్ల మనలో కలిగే మనోవ్యాకులత, భావోద్వేగాలు సూచిస్తుంది. ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.